హల్లెలూయా. సమస్త మహిమ ఘనత దేవాతి దేవునికే చెందునుగాక. దేవుడు మహాకృపను బట్టి మరొక సంవత్సరం గడిచిన 2023 సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదల్లో మనందరినీ ఉంచి 2023 సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు ముందుగా దేవాతి దేవునికే స్తుతి మహిమ కలుగునుగాక. అలాగే ఏకీభించిన మీకును, మీ లైవ్లో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో 2024 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే దేవుని సేవకునిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు బహుగా మిమ్మల్ని ఈ సంవత్సరం దీవించి ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరందరూ నూతన సంవత్సరపు వాగ్దానాలు తీసుకున్నారా? ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి కాలం కానీ లేదా జనవరి 1 ఉదయకాలపు కూడికలో కానీ క్రైస్తవులందరూ దేవుని యొక్క వాగ్దానాలు తీసుకుంటారు, చాలా ప్రాధాన్యత ఇస్తారు. దేవుడి నుంచి దేవుడి సంవత్సరం నాకు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏ ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడని ఆశతో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాగ్దానాలు తీసుకుంటారు. తీసుకున్న వాగ్దానాలు బైబిల్లో పెట్టుకుంటారు, ప్రతిరోజు వాటిని చూస్తూ ఉంటారు, అవి నెరవేరటం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా కదా? మరి మనం అలా చేస్తే వాగ్దానాలు నెరవేరుతాయా? ఒక ప్రశ్న. ప్రతిరోజు మనం చూసినంత మాత్రాన, ఆ వాగ్దానాలు నెరవేర్చమని దేవుడిని అడిగినంత మాత్రాన, అవి మన బైబిల్లో దాచుకున్నంత మాత్రాన దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయా? చెప్పండి. ఇవన్నీ చెయ్యాలి. వాగ్దానాలను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వాగ్దానం నెరవేరటం కోసం ప్రార్థన చేయాలి. అవన్నీ మనం చేయాలి. కానీ వాటి వల్లే వాగ్దానాలు నెరవేరిపోతాయా? అవన్నీ కూడా మనం చేయవలసినవే, ఖచ్చితంగా చేయవలసినవే. కానీ వాటి వల్ల వాగ్దానాలు నెరవేరుతాయా? చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 14 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇవన్నీ దేవుని యొక్క ఆశీర్వాదాలు. మనం ఎక్కువగా చదువుకోవటానికి నూతన సంవత్సర ప్రారంభంలో ఈ అధ్యాయంలో ఈ భాగం మట్టుకి ఈ 14 వచనాలు చదువుకోవటానికి మనం చాలా ఆశపడతాం. ప్రతి సంవత్సరం కూడా చదువుకుంటూ ఉంటాం. ఈ 14 వచనాలు కనుక మనం పరిశీలనగా చూసినట్లయితే చూడండి, మొదట 28వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం మొదటి వచనం చదువుతున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఈ మొదటి వచనంలో ఒక మాట ఉంది. ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరైతే వాగ్దానం చేశాడో, ఎవరైతే నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడో, ఆయన చెప్పే మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. మొదటగా దేవుని మాట చాలా విలువైంది. దేవుని మాట చాలా శక్తివంతమైంది. ఆది నుంచి మనం చూసినట్లయితే దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టిని చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇక మన క్రిస్మస్లో కూడా వాక్యం తెలియజేశారు. దేవుడు తన నోటి మాట ద్వారా సృష్టి అంతటినీ కూడా చేసినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. అంటే అంత శక్తి కలిగినది దేవుని యొక్క మాట. అదే మాట మళ్ళా నూతన నిబంధనలో కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మానవుల రక్షణార్థం రక్షణ కార్యాన్ని అనగా సిలువ కార్యాన్ని చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే దేవుని మాట చాలా శక్తి కలిగినదిగా, ప్రతి ఆశీర్వాదము, సకల ఆశీర్వాదాలు కూడా దేవుని మాటలోనే ఇమిడి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు వాగ్దానం చేశాను, నీ వాగ్దానానికి ముందు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది.
నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని, మామూలుగా వినటం కాదు. వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక మాట మనమే ఒక్కొక్కసారి నిర్లక్ష్యంగా ఉంటాం. మనకు ఇష్టం లేని మాట ఎవరైనా మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి మామూలుగా కాలయాపనగా, కాలక్షేపానికి వింటూ ఉంటాం. కొన్ని మాటలు చాలా శ్రద్ధగా వింటాం, ఆసక్తితో. కాబట్టి శ్రద్ధగా వినటం వేరు, మామూలుగా వినటం వేరు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మాట ముందుగా మనం శ్రద్ధగా వినాలంట, మామూలుగా వినటం కాదు. మరి మనం ఆయన మాట శ్రద్ధగా వింటున్నావా? చెప్పాలి. ఆయన మాట ప్రతిరోజు మాట్లాడతాడు, బైబిల్లో వాక్యాల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు దేవుడు, ఆయన వాక్కు ద్వారా మాట్లాడతాడు. మరి ఆయన మాట మనం శ్రద్ధగా వింటున్నామా? ఒకసారి పరిశీలించుకోండి. రెండవదిగా, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల. దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆజ్ఞ. ఆజ్ఞ అంటే తప్పకుండా పాటించవలసింది, 100% పాటించవలసింది ఆజ్ఞ. మాటలో రకాలు ఉంటాయి. ఇప్పుడు కామన్గా మనం మాట్లాడే మాటలు మామూలు మాటలు. కానీ ఒక గవర్నమెంట్ అధికారి కానీ, ఎవరైనా ఉన్నత అధికారి కానీ ఏదైనా మాట్లాడితే అది ఆజ్ఞ అవుతుంది. ఉదాహరణకి కోర్టులో న్యాయాధిపతి గారు మాట్లాడితే, జడ్జి గారు మాట్లాడితే అది ఆజ్ఞ అవుతుంది. అదేదో ఒక జిల్లా కలెక్టర్ గారు మాట్లాడితే అది ఆజ్ఞ అవుతుంది. మరి సర్వాధికారి అయినటువంటి దేవుడు మాట్లాడే మాట ప్రతీది కూడా ఆజ్ఞే. ఆయనకంటే ఉన్నతమైన అధికారం కలిగిన వాడు కానీ, ఉన్నత జ్ఞానం కలిగిన వాడు కానీ ఎవరు కూడా లేరు. ఆయన ఏమంటున్నాడు? నేడు నేను నీకు అంటే, చూడండి ఈ మాటలు కూడా చాలా గుర్తుకోవాలి. నేడు, ఇప్పుడే, ఈరోజే నీకు నేను ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా. ఏ రోజు చెప్పిన మాట ఆ రోజు, దేవుడు చెప్పిన మాటలు ఏ రోజు చెప్పిన మాట ఆ రోజు అనుసరించి, అంగీకరించి నడుచుకునే ఎడల, చూడండి, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ మాట ఒకటే తీసుకుంటాం మనం. భూమి మీద ఉన్న జన్మల కంటే ఎక్కువగా నన్ను హెచ్చిస్తానన్నావు కదా ప్రభువా. హెచ్చిస్తాడు దేవుడు. యోసేపుని హెచ్చించాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరికంటే ఉన్నతంగా దేవుడు యోసేపుని హెచ్చించాడు. అబ్రహాముని హెచ్చించాడు దేవుడు ఉన్నతంగా. భూజనములందరికంటే ఉన్నతంగా అబ్రహాముని హెచ్చించాడు దేవుడు. అలాగే యోబుని హెచ్చించాడు దేవుడు. ఆ రాజ్యంలోనే రెట్టింపు ఆశీర్వాదంతో యోబుని దేవుడు హెచ్చించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా ఎందుకు దేవుడు హెచ్చించాడంటే, దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా అంగీకరించి అనుసరించి నడుచుకున్నారు. దేవుని మాట శ్రద్ధగా విన్నారు. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడుతుంటే సాష్టాంగ నమస్కారం చేసి సాష్టాంగ పడేవాడు. దుమ్ముని ధూళితో సమానమైన వాడిని ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని చాలా శ్రద్ధగా వినేవాడు అబ్రహాం. దేవుని మాట దావీదు చాలా శ్రద్ధగా వినేవాడు. అలాగే ఇస్సాకు దేవుని మాటను చాలా శ్రద్ధగా వినాడు. శ్రద్ధగా వింటామంటే ఎక్కడ గుర్తు చెప్పండి. మనం కూడా, మీరు కూడా వాక్యం చాలా శ్రద్ధగా, కొంతమంది కొన్నిపోట్లు వస్తున్నాయి, కొంతమంది మామూలుగా వింటున్నారు. శ్రద్ధగా వింటామంటే ఇదేనా? శ్రద్ధగా వింటామంటే దేవుని మాట 100% పాటించేవాళ్ళు అని అర్థం. అదైనా కేవలం వినేసి వినటం ఒకటి చెప్పట్లేదు. శ్రద్ధగా వినటంలో ఒక విధానం, ఎలాగా శ్రద్ధగా వినాలి. రెండవది ఏం చెప్తున్నాడు ఆయన? నేడు నేను నీకు, ఈరోజు ఈ క్షణం నీకు ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆ మాటను వెంటనే పాటించాలి. తర్వాత ఎప్పుడో పాటిస్తాం, 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత కాదు. నేడు నేను నీకు, అక్కడ 3 పదాలు ఉన్నాయి చూడండి. నేడు అంటే ఇప్పుడే, నేను నీకు, నేను ఎప్పుడు నీకు ఏ మాట తెలియజేసినా ఆ మాటను 100% నువ్వు అనుసరించి, అంగీకరించడం వేరు, అనుసరించడం వేరు. అంగీకరించి ఊరుకోవటం కూడా కాదు, అనుసరించాలి. ఆ మాటను అనుసరించి నడుచుకునేలా
భూజనముల కంటే కూడా నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాను అంటున్నాడు. ముందు ఎందుకు రాయించాడు ఈ మాట దేవుడు? వాగ్దానాలన్నీ తర్వాత ఉన్నాయి, కానీ ముందు ఏముంది? షరతు ఉంది. హల్లెలూయా. ముందేముంది? షరతు. ముందు ఎందుకు రాయించాడు దేవుడు? షరతు. షరతును పాటిస్తేనే నీకు వాగ్దానం నెరవేరుతుంది. ఇందాక మీకు ఒక మాట అన్నాను, బైబిల్లో పెట్టుకుని వాగ్దానాలు చూసుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేస్తే నెరవేరుతాయా అని. మరి ఎంతకాలం బైబిల్లో వాగ్దానాలు చూసుకుంటూ ప్రార్థన చేసిన వాగ్దానాలు నెరవేరు. మరి ఏం చేయాలి? మీరు చూసేది వాగ్దానాల వైపు కాదు, మీరు చూడవలసింది, ప్రతిరోజు చూడవలసింది షరతుల వైపు చూడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? వాగ్దానాలు చూసుకోవాలి, ప్రార్థన చేయాలి, అదంతా మంచిదే, దేవుడిని స్తుతించాలి, అదంతా చేయవలసిందే. దానికంటే ముందు దేవుడు ఇక్కడ అదే అధ్యాయంలో షరతులు రాయించాడు. మన వైపు చూసుకుని, దేవుని షరతుల వైపు చూసుకుని, ఈ షరతులు మనం పాటిస్తున్నామా, గాలికి వదిలేస్తున్నామా అనేది చూసుకోవాలి. షరతులు నెరవేర్చకుండా వాగ్దానాలు నీ జీవితంలో, మన జీవితంలో, ఎవరి జీవితంలో నెరవేరాలన్నా అది జరిగే పని కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా చెబుతున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ ఎప్పటికప్పుడు. మనకు ఒక మాట చెప్తే ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? మళ్ళా ఎన్నిసార్లు చెప్పవలసి వస్తుంది? సేవకుడి ద్వారా చెప్పినా దేవుని మాటలే, బైబిల్లో రాసినైనా దేవుని మాటలే. అర్థమైందా? మరి ఒక మాట మనకి చెప్తే, ఈరోజు ఒక మాట చెప్తున్నాడు దేవుడు, ఎంతకాలం పడుతుంది మనం ఆ మాటను లెక్కల్లోకి తీసుకోవటానికి? కొంచెం శ్రద్ధగా వింటున్నారేమో, మంచిదే. చాలామంది వాక్యం శ్రద్ధగా వినడం కూడా చాలా కష్టం. వాక్యం వినేటప్పటికి చాలా బోరు కొట్టేస్తుంది. పాటలు అంటే ఒక రకంగా ఉంటారు, ఆరాధన అంటే ఒక రకంగా ఉంటారు. అలాగే వాక్యం అనేసరికి చాలా నిర్లక్ష్యంగా, బోరు కొడుతూ పరధ్యానంగా ఉంటూ ఉంటారు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నా మాట శ్రద్ధగా వినాలి. మామూలుగా వింటకు లేదు, ఆయన మాటను శ్రద్ధగా, ఒక్క మాట కూడా తప్పిపోకుండా, ఒక్క మాట కూడా పెడచెవిని పెట్టకుండా వినవలసినవి దేవుని యొక్క మాటలు. ఎందుకని? ప్రతి ఆశీర్వాదము దేవుని మాటలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆశీర్వాదము దేవుని మాటలోనే ఉంది. ప్రతి ఆశీర్వాదము వాక్యానుసారంగానే వస్తుంది తప్ప వాక్యానికి విరుద్ధంగా ఏది కూడా మన జీవితంలో జరగదు. వాక్యానికి విరుద్ధంగా దేవుడు ఏది కూడా చేయడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాగ్దానాలు ఎంత త్వరగా నీ జీవితంలో నెరవేరాలనుకుంటున్నావో అంత త్వరగా నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే షరతులు పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పేది? షరతులు నువ్వు ఎంత త్వరగా నెరవేరుస్తావో వాగ్దానాలు నీ జీవితంలో అంత త్వరగా నెరవేరుతాయి. మీకు ఇక్కడ ఏదో 4 మాటలు, ఆశీర్వాద మాటలు చెప్పేసి పంపించేయచ్చు, మీకు సంతోషమే. కానీ ఎంతకాలం ఉన్నా మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చలేదంటే కారణం దేవుడు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తుంది. మరి వాగ్దానం పొందుకున్న మనం నమ్మదగిన వారమేనా? ఒక ప్రశ్న మీకు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడంట. వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు, వాగ్దానం నెరవేర్చేదాకా ఆయన విడిచిపెట్టడు. కానీ వాగ్దానం పొందుకున్న మనం నమ్మకమైన వాళ్ళమేనా? వాగ్దానాలన్నీ ఉన్నాయి, కేవలం ఒక మాట చెప్తున్నాడు ఆయన, నా మాట విని నా ఆజ్ఞలు అనుసరిస్తే ఈ వాగ్దానాలు నెరవేరుతాయి. మరి మాట వినకపోతే 15వ వచనం నుంచి అదే ఉంది. మాట వినకపోతే అదే ఆశీర్వాదాలు శాపాలుగా మారిపోతాయి. ఈరోజు చాలా మంది క్రైస్తవ సమాజం వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోక, బోధించవలసిన బోధకులు సరైన బోధలు చేయక, వాగ్దానాలు ఎలా నెరవేరుతాయో తెలియక దేవుణ్ణి నిందించేవారుగా, దేవుణ్ణి వ్యతిరేకించేవారుగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేశాడు దేవుడు, ఐగుప్తులోనే మిమ్మల్ని కానాను దేశానికి నడిపిస్తానని. 40 సంవత్సరాల ప్రయాణంలో నడిపించాడు దేవుడు. కానీ వాళ్ళ మధ్యలోనే ఆగిపోయారు. ఏంటి కారణం? దేవుని మాట ఎక్కడ వినలేదు. దేవుని మాట నిర్లక్ష్యం చేసి, దేవుని వ్యతిరేకిస్తూ, దేవుణ్ణి నిందిస్తూ, దేవుడి మీద చనుక్కుంటూ వాళ్ళు జీవించారు. వాళ్ళ జీవితంలో వాగ్దానాలు, ఇద్దరి జీవితంలో మాత్రమే వాగ్దానం నెరవేరింది. ఎందుకని? దేవుని మాట వినేవారుగా, దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా,
దేవుని ఆజ్ఞలు పాటించేవారుగా వారు ఉన్నారు కాబట్టి వారి జీవితంలోనే వాగ్దానం నెరవేరింది. దాదాపు 20 లక్షల మంది ప్రజలని చెప్తూ ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడు మోషే ద్వారా నడిపించిన ప్రజలు అందరూ కలిపితే 20 లక్షల ప్రజలంట. ఇద్దరే వెళ్ళారంటే ఎంత శాతం వెళ్ళారు? ఈరోజు క్రైస్తవ సమాజం కూడా వాగ్దానాలు అదే శాతంలో నెరవేర్చబడుతూ ఉంటాయి. మిగిలిన వారి జీవితంలో ఎందుకు నెరవేర్చబడవంటే కారణం దేవుడు కాదు, మనమే. కారణం దేవుడు కాదు. దేవుడు వాగ్దానాలు మనం అడగకపోయినా ఇస్తాడు. ఏమంటున్నాడు? ఆయన ఒక్కటే కోరుకుంటున్నాడు, నా మాట విని శ్రద్ధగా విను. నా మాట చాలా విలువైంది, నా మాట శక్తివంతమైంది, నా మాట ఆశీర్వాదకరమైంది. కాబట్టి నా మాట మీరు శ్రద్ధగా విని నా ఆజ్ఞలు అనుసరిస్తే మీ వాగ్దానాలన్నీ నెరవేరుతాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు 2024 సంవత్సరంలోనైనా వాగ్దానాల వైపు చూడటం మానేయండి. ముందు షరతుల వైపు చూడండి. షరతుల వైపు చూసి షరతులు మీరు నిర్వర్తిస్తే వాగ్దానాలు ఆ క్షణమే నెరవేర్చబడతాయి. వాగ్దానాలు దేవుడికి గుర్తు చేయక్కల్లా. అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, నీకు గర్భఫలం ఇస్తానని. అబ్రహాము శారా మర్చిపోయి మళ్ళీ ఆగర్ని వివాహం చేసుకున్నాడేమో, కానీ దేవుడు మళ్ళా గుర్తు చేస్తున్నాడు, మీదికి వచ్చే సంవత్సరం వచ్చే కాలానికి నీ చేతిలో ఒక బిడ్డ ఉంటాడు, నేను వాగ్దానం చేశాను, అది నెరవేరుస్తాను అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా చాలా వాగ్దానాలు ఉండుంటాయి. ఆశీర్వాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ పొందుకునే మనం షరతులు నిర్వర్తించేవారుగా, షరతులు నెరవేర్చేవారుగా ఉన్నామా లేదనేది ఒకసారి పరిశీలించుకోవాలి. అలాగే మనం చూస్తే అదే అధ్యాయము మళ్ళా 13వ వచనం వచ్చేసరికి మళ్ళా ఇంకొక షరతు దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆశీర్వాదాల ప్రారంభంలో షరతులు గుర్తు చేశాడు. మరలా ఆశీర్వాదాలు చివరి వచనాల్లో చూడండి, మరలా ఒక షరతును గుర్తు చేస్తున్నాడు. చూడండి 13వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలోనూ దేని విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగి, మరలా గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ మరలా వాగ్దానాలు అన్నీ చూసుకుని ఆజ్ఞలు మర్చిపోతామేమో, షరతులు మర్చిపోతామేమోనని నేను నీకు ఆజ్ఞాపించే మాటల్లో దేనిలోనైనా కుడికి కానీ ఎడమకి కానీ, అంటే ఏ మాట ఎంత ఖచ్చితంగా దేవుడు ప్రకటించాడో అంత ఖచ్చితంగా మనం పాటించాలి. మరి ఈ మాట అనుకూలంగా లేదని ఇటు తిరగటం, ఈ మాట అనుకూలంగా లేదని అటువైపు కొద్ది తిరగటం చేస్తే దేవుడు అంగీకరించాడంట. హల్లెలూయా. కొద్దిపాటి కుడికి కానీ ఎడమకి కానీ అంటే పెద్ద తేడా ఉండదు, అది కూడా దేవుడు అంగీకరించను. నా మాట 100% నువ్వు పాటించాలి, నా మాట మీద 100% నువ్వు నిలబడి ఉండాలని దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు వాగ్దానాలు చివరి వచనాల్లో. మళ్ళీ ఇంకొక వచనం చదవండి, మీరు చదవండి, అది 14వ వచనం. సరిపోద్ది. ఒకసారి ఏం చెప్తున్నాడు దేవుడు? ఒకటి, ఆయన మాటలో ఖచ్చితంగా ఉంటాడు. గుర్తుపెట్టుకుని, మాట ఎంత శక్తివంతమైంది, ఎంత విలువైనమైందో మీకు ఎంతో చెప్పాను. ఈ సృష్టి అంతటినీ కూడా, ఎంత బ్రహ్మాండమైన సృష్టిని, ఎంత విశాలమైన సృష్టిని దేవుడు తన మాటతో సృష్టించాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఆయన మాటకు మనం ఎంత విలువ ఇవ్వాలో అర్థమవుతుంది. రెండవది ఏం చెప్తున్నాడు? రెండవ ఆజ్ఞ కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదవండి, మీకు అందరికి అర్థమయ్యేటట్టుగా. సరిపోద్ది. ఏమంటున్నాడు మళ్ళా? వేరే వాటిని నువ్వు అనుసరించటానికి లేదు. దేవుడు రోషం కలిగిన వాడు. మళ్ళీ జాతి గుర్తుపెట్టుకోండి. మనకు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం, కరెక్టే. నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడి కోసం నిలబడాలి. దేవుడే నీకు సమస్తమై ఉండాలి. భూమి మీద కానీ, నీటిలో కానీ, ఆకాశం మీద కానీ వేటిని కూడా అనుసరించడానికి వీలు లేదని దేవుడు ఆజ్ఞల్లో చెప్తున్నాడు. అర్థమైందా? నువ్వు వాటిని 100% పాటిస్తే తప్ప, సమయానుకూలంగా నువ్వు ఇష్టానుసారంగా మారిపోతే దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరవు. సరికదా? అవి శాపాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాడు? మరలా చదవండి ఒకసారి. మరలా ఎవరైనా మరి చేస్తున్నారా?
ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎక్కడైనా చేస్తున్నామేమో మనం, ఎక్కడైనా చేస్తున్నారేమో గుర్తు తెచ్చుకోండి చెప్తున్నాక. గుర్తు తెచ్చుకుంటే గుర్తొస్తాయి. చూసుకోండి, ఎక్కడైనా నువ్వు దేవుణ్ణి నమ్ముకుని కూడా మరలా హెచ్చరిస్తూ చెప్తున్నాను, నేను చెప్పేది అది వాక్యం చెప్తుంది. వాగ్దానాలు తీసుకుంటాం మంచిదే, వాగ్దానాలు నెరవేరాలంటే షరతులు వర్తిస్తాయి. షరతులు నువ్వు చూడాలి. ఒకటి, ఆయన మాట మీద నిలబడాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన మాటలు చెప్పే ప్రతీది కూడా 100% పాటించాలి. వాటి నుంచి కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొలగటానికి లేదు. రెండవది, దేవుణ్ణి పూజించే నువ్వు వేరే వేటిని అనుసరించటానికి లేదు. దేవుడు రోషం కలిగినవాడు. మన ఇష్టానుసారంగా దేవుడికి ఇచ్చే ప్రాధాన్యత వేటికి మట్టికి వాటికి ఇస్తే దేవుడు ఊరుకోడు. సృష్టికర్తకి ఇచ్చే ప్రాధాన్యత సృష్టికర్తకి ఇవ్వాలి. ఒకవేళ మీరు దేవుడిని నమ్ముకుని కూడా ఎక్కడైనా మరలా గుర్తు చేస్తున్నా, ఎక్కడైనా అవకాశం ఇస్తున్నారేమో పరిశీలించుకోండి. ఒకవేళ నువ్వు పరిశీలించుకోకపోతే నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరు. నేను చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు. మరలా కండిషన్ చెప్తున్నాడు. మరలా చదువుతాను చూడండి. నీవు అనుసరించి నడుచుకున్న వలన నేను నీకు ఆజ్ఞాపించుచున్నవి నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్నెల్లా యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉందువు గాని కిందవాడుగా ఉండవు. అర్థమవుతుందా? ఒకటి షరత్ ఏంటంటే, ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే, వాగ్దానాలు అందరికీ వస్తాయి, వచ్చినంత మాత్రాన్ని సంతోషపడిపోకండి. వస్తే నెరవేరిపోయినట్లేనా? వస్తాయి, గుర్తుపెట్టుకోండి. వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పింపజేసుకునే బాధ్యత ఎవరిది? మనదే. షరతులు చూసుకోవాలి. ఆయన మాట శ్రద్ధగా వింటున్నావా, ఆయన మాటకు విలువిచ్చి ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా లేదో చెక్ చేసుకోవాలి. రెండవది, సృష్టికర్తను పూజించి నీవు వేటినైనా అనుసరిస్తున్నావా, సందర్భాన్ని బట్టో కాలాన్ని బట్టో ఇతరుల ప్రేరేపణను బట్టో ఎక్కడైనా మనం వాటికి అవకాశం ఇస్తున్నావు అనేది చూసుకోవాలి. ఈ షరతులు రెండు నువ్వు పాటిస్తే ఆటోమేటిక్గా నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరిపోయినట్లే. ఇంకా నువ్వు వాటి కోసం నువ్వు వాగ్దానాల కోసం నువ్వు బాధపడక్కర్లొద్దు, వాగ్దానాల కోసం నువ్వు బెంగపడక్కల్లా. అబ్రహాముకు చెప్పాడు దేవుడు, నువ్వు ఫలానా చోటకు వెళ్ళి అక్కడ ఉంటే నిన్ను ఆశీర్వదిస్తానని. విన్నాడా? వినలేదా? అబ్రహాములో నన్ను ఆశీర్వదించే ప్రభు అంటూ ప్రార్థన చేస్తాం ఉదయాన్నే లేసి. అబ్రహాము ఆయన మాట విన్నాడు 100%. ఇంకోటి ఏంటంటే, దేవుని మాట చాలా కష్టంగా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉండదు. దేవుని మాట ఇబ్బంది ఏంటంటే మనకు అనుకూలంగా ఉండదు. అబ్రహాము ధనవంతుడిగా ఉన్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. వెళ్ళి ఫలానా చోట వెళ్తే నేను అక్కడ ఆశీర్వదిస్తాను, ఇక్కడ ఆశీర్వదిస్తాను షరతు ఉంది. నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. అది కష్టమా, అనుకూలంగా ఉందా? కష్టమైన అబ్రహాం విన్నాడు కాబట్టి 100% అబ్రహాం నేటికి ఆశీర్వదించబడుతున్నాడు. ఇస్సాకుతో చెప్తున్నాడు, నీ తండ్రిని ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఫలానా రాజ్యంలో ఉండమంటే అక్కడ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. రాజు వెళ్ళిపోమంటున్నాడు, శత్రువులు బావులు పూర్తి చేస్తున్నారు, భయంకరంగా పరిస్థితులు ఉన్నా దేవుడు చెప్పిన మాట మీద నిలబడి అక్కడే ఉంటే 100 పంట పొందుకున్నాడంట. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనాలు వేసి 100 పంట పొందుకున్నాడు. ఈరోజు మనం దేవుడు ఆశీర్వదించట్లేదు అంటున్నాం, కానీ దేవుళ్ళలో లోపం ఏమీ లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఏ వాగ్దానం నెరవేరాలన్నా, ఏ వాగ్దానమైనా షరతులు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, చాలా మంది నూతన నిబంధన ప్రకారం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, యేసు ప్రభు నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడును. రక్షణ వచ్చేస్తుందా? మరొక చోట రాయబడి ఉంటుంది, బాప్తిసం అంటే ఏంటి? పాప క్షమాపణ నిమిత్తమై మారు మనిషి విషయమైన బాప్తిసం. అదేందా? నీకు ఎప్పుడు రక్షణ వస్తుంది అంటే, బాప్తిస్తానికి నువ్వు పూర్తి అర్థం తెలుసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం. బాప్తిసం అంటే ఒక చోట రాశాడు కదా, సర్వలోకానికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడిన. అంటే మనం నమ్మి బాప్తిసం పొంది సరిపోద్ది అనుకుంటారు. లేదు,
మరొక చోట రాయబడి ఉంటుంది నీకు ఇచ్చిన బాప్తిస్తానికి అర్థం. మారు మనసు విషయమైన పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు విషయమైన బాప్తిస్తం. అంటే నీకు పాపాన్ని క్షమించబడటానికి ఎలాగా, ఎప్పుడు క్షమించబడతాయి? నువ్వు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొందాలి. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలకు నువ్వు పశ్చాత్తాపడి ఇక నుంచి ఈ హృదయంతో, పరిశుద్ధ హృదయంతో నేను జీవిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకుని జీవించాలి. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. అర్థమైందా? మారు మనసు విషయమై పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్తం. ఎప్పుడు వస్తుంది పాప క్షమాపణ? మారు మనసు పొందితేనే పాప క్షమాపణ వస్తుంది. నేను ఎవరిని క్షమించను, నేను తప్పు చేస్తానే ఉంటానంటే నీకు పాప క్షమాపణ లేదు, పోయేది నరకానికే. ఎన్ని సంవత్సరాల సంఘంలో ఉన్నా దేవుడు ఏం చెప్తున్నాడు? 7 సంఘాలకు లేఖలు రాయించేటప్పుడు మారాలి. సంఘంగా ఉంటే పరలోకి వెళ్ళిపోరు, మారిన వాడు వెళ్తాడు. అర్థమైందా? షరతులు వర్తిస్తాయి. రక్షణ ఎవరికి ప్రకటించాడు దేవుడు? జక్కయ్యకి ప్రకటించాడు. ఎందుకని? పాపాలు ఒప్పుకున్నాడు, అక్కడ మారు మనసు పొందాడు. సమరయ స్త్రీ రక్షించబడింది. ఎందుకని? చేసిన తప్పు ఒప్పుకుంది, మారు మనసు పొందింది. అందరికీ లేదు, అందరికీ ప్రకటించలా. శిలువ మీద ఉన్న దొంగకు ప్రకటించాడు. ఎందుకని? చనిపోయే కొద్ది సమయం ముందైనా ఆ దొంగ మారు మనసు పొందాడు. అదే ఊరికినే పరలోకి వచ్చేస్తుంది అనుకుంటున్నారు, ఊరికినే రాదు. షరతు ఉంది. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పశ్చాత్తాపడాలి. కేవలం ప్రభుని అంగీకరిస్తే పరలోకి వెళ్ళిపోతారని దేవుడు చెప్పట్లేదు. అర్థమైందా? ఏదైనా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. మనం రా రా అంటే వచ్చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు వస్తాడు? మనం మీకు చూపించాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. మన అపోస్తల కార్యాలు చదువుకుని పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ ఉంది కదా. అంచె దినాల్లో నా ఆత్మను అందరిపై కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు కదా. అని అది ఒకటే తీసుకుంటే సరిపోద్దా? షరతు ఉంది. యేసుక్రీస్తు వారు చెప్తాడు యోహాను సువార్తలో, ఎవరికంటే పరిశుద్ధాత్మ అభిషేకం? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే పొందబోవు ఆత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు పొందబోయే ఆత్మ. నామకార్థ క్రైస్తవులకు కాదు. అదే ఏది దేవుడి నుంచి మీరు పొందుకోవాలన్నా షరతులు ఉంటాయి. దయచేసి వినండి. షరతులు పాటించకుండా వాగ్దానాల వైపు మీరు ఎంతకాలం చూసినా అవి నెరవేర్చబడవు. మీరు షరతులు పాటించి, ఇదిగో ప్రభువా ఈరోజు ఎప్పుడు విన్నదే, ఎప్పుడో కాదు, ఈరోజు చెప్పిన మాట ఎప్పుడో పాటిస్తానంటే దేవుడు అంగీకరించడు. ఇప్పుడు చెప్పిన మాట ఇప్పుడే పాటించాలి. ఇప్పుడు నీకు ఏదైతే ఇప్పుడు చెప్పాడో దేవుడు ఇప్పుడే పాటించాలి. అది షరతు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవలేదా? మరి అసలు దేవుని మాటలు లెక్కలో తీసుకుంటున్నారో తీసుకోవట్లేదా? దేవుని మాటలు లెక్కలో తీసుకుంటున్నారో తీసుకోవట్లేదా? 2 షరతులు చెప్పాను ఈరోజు. ఒకటి, ఆయన మాట 100% వినాలి, 100% పాటించాలి. ఎప్పుడు మాట అప్పుడే పాటించాలి. ఈరోజు దేవుడు నేను మారమని చెప్తే ఇప్పుడే మారాలి. ఈరోజు దేవుడు పలానా చోటకి వెళ్ళి సేవ చేయమంటే ఇప్పుడే చేయాలి. అలాగే వెళ్ళాం మేము. కష్టమైనా నష్టమైనా మళ్ళా దేవుడు అనుమతి వచ్చే వరకు అక్కడే నిలబడి ఉన్నాం. దేవుడు అనుమతి వచ్చే వరకు అక్కడే. అర్థమైందా? షరతులు ఉంటాయి. కేవలం నేను తీసుకెళ్ళి ఆశీర్వదించేస్తానని చెప్పడు దేవుడు. ఆయన మాట వింటే, ఆయన చెప్పే వరకు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటే, ఎవడైనా అబ్రహాం అని అంతే, యాకోబు అని అంతే, యోసేపు అని అంతే, ఇస్సాకు అని అంతే, ఎవరైనా అంతే. అదే నోవాహు రక్షించబడ్డాడు. జలప్రలయం వచ్చి లోకమంతా నాశనం అయిపోతే ఊరికనే రక్షించబడ్డా. నోవాహుకు షరతు ఉంది, నువ్వు వాడ చేసుకోవాలి, పలానా కొలతలతో పలానా విధంగా వాడ సిద్ధపరచుకోవాలి, అప్పుడు నువ్వు రక్షించబడతావు అన్నాడు. మరి ఆ నోవాహు పాటించాడా పాటించలేదా? ఎన్ని సంవత్సరాలైనా భూమి మీద వర్షం లేకపోయినా వాడ సిద్ధపరచుకున్నాడు. దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. కష్టంగా ఉంటాయి, అంత అనుకూలంగా ఉండవు, మనకు అనుకూలం అనిపించదు, కానీ అందులోనే ఆశీర్వాదం ఉంది. మనకి ఎలా అంటే దేవుడు మాట చెప్పినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆశీర్వాదం అందులోనే ఉంది. నువ్వు పాటిస్తే 100% ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు పాటించకపోతే దేవుడు వాగ్దానాలు నెరవేరవు, శాపాలుగా మారిపోతాయి. చూడండి, ఏదోను తోట దేవుని యొక్క వాగ్దాన ఫలం. ఆదాము అవ్వకు ఆయన మాట విన్నంచేపు అదే ఆశీర్వాదంలో వారు ఉన్నారు. ఆయన మాట ఎప్పుడైతే వినలేదో
ఆశీర్వాదాల నుంచి బయటికి, వాగ్దానం నుంచి దేవుడు బయటికి పంపించేశాడు. శాపకరంగా వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు ప్రేరేపణ బట్టి హెచ్చరిస్తున్నా, దేవుని వాగ్దానాల వైపు చూస్తూ శాపకారకమైన పనులు చేస్తున్నామేమో ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే దేవుడు చూడడానికి ఎప్పుడు కూడా దేవుడికి మరుగైంది ఏదీ లేదు. మీకు మరలా మీ చేత చదివించండి, మరలా ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ 14 వచనాలు చదవండి, అందులో షరతులు ఉన్నాయి. 13వ వచనంలో షరతుంది, 1వ వచనంలో షరతుంది. అవి పాటిస్తేనే మీరు వాగ్దానం పొందుకుంటారు. రెండు అండర్లైన్ చేసిన ఇంటికి వెళ్ళి చదవండి. ఆ రెండిట్లో ఎక్కడైనా కనుక మీరు పొరపాటు చేస్తుంటే సరి చేసుకోండి. పశ్చాత్తాపడి దేవుని దగ్గర సరి చేసుకుంటే దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు, ఆయన వాగ్దానాలు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. వాగ్దానాల వైపు మీరు చూడవసరం లేదు, షరతుల వైపు చూడాలి. ప్రతిరోజు మనం చూడవలసింది ఎక్కడంటే దేవుడు పెట్టిన షరతుల వైపు చూడాలి. ఒకవేళ షరతులు కనుక మనం పాటించకపోతే ఈ రోజు నుంచి పాటించాలి. అప్పుడు దేవుడు నీకు వాగ్దానాలను నెరవేర్చి ఉన్నత స్థితిలో భూజనులందరికంటే ఉన్నతంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ఈ మందిరంలో ఉన్నవారు, ఈ లైవ్లో ఎక్కించిన వారు కూడా ప్రార్థన చేయండి. ప్రభు, ఇంతకాలం నేను వాగ్దానాల వైపు చూసి అవి నెరవేర్చిపెట్టలేదని విసుగుదలతో నేను ఉన్నాను ప్రభు. కానీ షరతులు నేను నెరవేర్చట్లేదయ్యా, నీ మాట నిర్లక్ష్యం చేస్తున్నాను నాయన. నిన్ను మాత్రమే కాక వేరే వాటిని కూడా నేను అనుసరిస్తున్నాను ప్రభు. దయతో నన్ను క్షమించి ఈ రోజే వాటిని విడిచిపెడతాను ప్రభు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా నీ మాట 100% పాటించేవారుగా నేను ఉంటాను ప్రభు అని ప్రార్థించండి. ఒక తీర్మానం చేసుకుని, లైవ్లో ఉన్నవారు కానీ, మందిరంలో ఉన్నవారు కానీ ఒక తీర్మానం చేసుకుని ప్రార్థించండి. ఈ రోజు నుంచి నీ మాట 100% కూడా పాటిస్తాను ప్రభు. నీ షరతులు, నువ్వు నాకు విధించిన షరతులు, నీ ఆజ్ఞలు 100% వాడి నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా 100% పాటించేవారుగా ఉంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థించే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ తీర్మానం కనుక నువ్వు చేసుకుంటే దేవుడిచ్చే ప్రతి వాగ్దానం ఇప్పుడే నెరవేర్చబడుతుంది. దేవుడిచ్చే ప్రతి వాగ్దానం దేవుడే నెరవేరుస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. వాటి కోసం నువ్వు ఎదురు చూడవసరం లేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాటిని నెరవేర్చేవాడని దేవుని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు నీకు ఉన్నతమైన స్థితి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఆయన ఆజ్ఞలను పాటించేవాడిగా లేవేమో ఒక్కసారి పరిశీలించుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల దయగల తండ్రి, కృపగల మా దేవ, ఈ నూతన సంవత్సర ప్రారంభ రోజు మా జీవితంలో వాగ్దానాలు నెరవేరాలంటే మేమేం చేయాలో మాకు నేరుగా తెలియజేస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించున్నాం. వాగ్దానాల వైపు కాకుండా షరతుల వైపు చూసి వాటిని మేము నెరవేర్చినట్లా వాగ్దానాలు నువ్వు నెరవేర్చేవాడుగా ఉన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, సత్యాన్ని మేము గ్రహించి షరతులను గుర్తించుకొని ప్రభు, ఇదిగో తండ్రి, నీ మాటను బట్టి నడుచుకునే వారంగా, నీ ఆజ్ఞలను బట్టి నడుచుకునే వారంగా, వేరే వేటి వైపు కూడా మేము వెళ్ళని వారంగా, నిన్ను మాత్రమే పూజించే వారంగా మాలో ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి 2024 సంవత్సరంలో మా కొరకు ఉద్దేశించిన ప్రతి వాగ్దానాన్ని కూడా మేము పొందుకునే వారంగా మాలో ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని నుండి, కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నుండి, ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మ దేవుని నుండి కృపా సమాధానము కనికరము వాగ్దానాలను నెరవేర్చుకునే శక్తి, షరతులు పాటించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.